నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. నేను బ్రహ్మిణి. ఇక ముందుగా బీఆర్కే న్యూస్ మహిళా ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక తల్లిగా, భార్యగా, అక్కగా, చెల్లిగా, బిడ్డగా, స్నేహితురాలిగా ఇలా పలు విధాలుగా మగువ తన జీవితంలో నడుస్తూ సమస్త మానవాళిని నడిపిస్తున్న తీరు వర్ణాతీతం. ఎక్కడో బయటకు కనపడానికి కష్టంగా ఉన్న రోజుల నుంచి ఇప్పుడు అన్నింటికీ ముందుండి నడిపించే స్థాయికి మహిళ చేరుకోవడం గొప్ప పరిణామం. ఏదైనా చెప్పాలనుకుంటే మగవాళ్లకు చెప్పండి, ఏదైనా చెయ్యాలనుకుంటే మాత్రం ఆడవాళ్లను అడగండి అని ప్రపంచ మేధావులు కీర్తించారంటే మానవ జీవితంలో మహిళల పాత్ర ఏపాటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక దేశానికి రాచైన ఓ తల్లికి బిడ్డేగా అన్న మాటలు అమ్మ గొప్పతనాన్ని ఎల్లప్పుడూ స్తుతిస్తూనే ఉంటాయి. నేడు ఆ రంగం ఈ రంగం అన్న తేడా లేదు. ప్రపంచంలో పురుషులు చేసే ప్రతి పనిని మహిళలు చేయగలిగే స్థాయికి చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలలో మహిళలు సాధించిన విజయాలను గౌరవించడానికి ప్రతి ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8న నిర్వహించుకుంటాం. ఇక రాజకీయాల్లో పురుషుల ఆధిక్యత ఎక్కువ అవుతుందనే మహిళా రిజర్వేషన్ బిల్లుకు కోసం ఏళ్ల తరబడి పోరాటం సాగింది. ఇటీవల మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంతో చట్టసభలో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతోందనే నమ్మకం ఏర్పడింది. ఈ బిల్లు ఆశతో రాజకీయాల్లో అవకాశాలు మెండు అనే నమ్మకం సగటు మహిళా కార్యకర్తలకు పెరిగింది. ఇక ఈ నేపథ్యంలో మహిళా దినోత్సవ వేళ రాజకీయాల్లోకి రావాలన్నా రాణించాలన్నా ఏం చేయాలో ఇవాల్టి డిబేట్లో చర్చిద్దాం. ఇక డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు రవలి కూచున కాంగ్రెస్ నాయకురాలు, అలాగే జ్యోతి మేడం వరంగల్ నుంచి, అలాగే డాక్టర్ వరలక్ష్మి గారు జేఎస్పీ లీడర్ కాకినాడ నుంచి. నమస్కారం అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ నిర్మలమ్మ గారు ఐద్వా లీడర్, అందరికి కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి. ఓకే, రవలి కూచున గారు ముందుగా చెప్పండి, తెలంగాణలో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే తెలంగాణలో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వేడుకలు అయితే జరుగుతున్నాయి. సాయంత్రం 5 గంటలకు పరేడ్ గ్రౌండ్స్లో ఇందిరా మహిళా శక్తి పాలసీ ఆవిష్కరించున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించిన చెప్పండి. ముందుగా మీకు ప్రపంచంలో నలుమూలలో ఉన్న మహిళలకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటామనే మూలం తెలిస్తే దాని యొక్క విశిష్టత అనేది అందరికి అర్థమవుతుంది. శ్రామిక దోపిడీని అడ్డుకట్టడం కోసం, మహిళల హక్కుల కోసం మహిళలు ఉద్యమించిన రోజుగా ఈరోజు ఒక వేదిక మీద అందరూ సమాయత్తమై ఈ రోజు వాళ్ళకు 8 గంటల పని దినాలే కావాలి, పనికి తగ్గ సమాన వేతనం పురుషులతో పాటు కావాలని నినదించిన రోజుగా చెప్పుకోవాలి. అంటే ఒక మహిళ నిజంగా ఒక రంగంలో సక్సెస్ అవుతుందంటే ఆమె ఒక 4 బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. ఫస్ట్ ఒక కూతురుగా, ఆ తర్వాత ఒక భార్యగా, తర్వాత తల్లిగా, తర్వాత ఒక వచ్చే వాళ్ళకు ఒక అత్తలాగా, ఇవన్నీ బాధ్యతలు నిర్వర్తిస్తూ సమాజాన్ని ఒప్పిస్తూ మెప్పిస్తూ ఎలాంటి చెడు పేరు ఆపాదించుకోకుండా ఈరోజు అనేక రంగాల్లో పనిచేస్తున్న మహిళలు ఉన్నారు. వాళ్ళందరికీ నిజంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళను ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ రోజు వ్యవసాయ రంగం నుండి మొదలుకుంటే అంతరిక్షం వరకు కూడా మహిళ అనేది, మహిళ లేకుంటే ఏ రంగం లేదు అనే స్థాయికి మనం ఎదిగినాం. నిజంగా ఇది గర్వించదగ్గ విషయము. కాకపోతే ఈరోజు మహిళలకు ఎవరో శత్రువులు కాదు, మహిళకు మహిళే శత్రువు. నా పక్కన ఉండే మహిళ ఎప్పుడు నాతోటి నాకు బానిసలాగే ఉండాలి తప్ప తాను ఎదగద్దు అని కోరుకోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం ఈరోజు సమాజంలో అనేక చోట్ల కనిపిస్తుంది. ఒక 4-5 మహిళలు ఒక ఆఫీస్ లో కొలీగ్స్ ఉంటే వేరే మహిళకు ఎక్కడైతే ప్రమోషన్ వస్తుంది అని భావించినప్పుడు ఆ మహిళను 4 కాళ్ళు పెట్టి లాగడం కానీ ఇవన్నీ చూస్తున్నాం. ఇవన్నిటి ఒక సమస్య అయితే ఈరోజు నిజంగా చట్టసభల్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ రోజు రాజకీయాల్లోకి వస్తే, రాజకీయాల్లో సమాజ పరంగా, కుటుంబ పరంగా అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూ ముందుకెళ్తుంటే అక్కడికి వచ్చేసరికి అవకాశాల విషయంలో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. మహిళ కొట్లాడితే మహిళ ఉన్న రిజర్వేషన్ స్థానంలో, అంటే ఈరోజు మహిళా బిల్లు వచ్చిందని ఆనందించాలా, లేకపోతే దాని ప్లేస్ లో BBB ఏదైతే బీవి, బేటీ, బహు వాళ్ళని తీసుకొచ్చి పెడతారా? ఈ విషయాలు స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉండే. అంటే మనం మహిళా బిల్లు వచ్చింది అని సంతోషపడాల్సిన అవసరం లేదు. ఇమ్మీడియట్ గా ఇప్పటికిప్పుడు మొన్న ఎలక్షన్ లో ఇమ్మీడియట్ గా అవకాశం కల్పిస్తే బాగుండేది. కానీ 2026 వరకు దాన్ని పెండింగ్ లో పెట్టేసి అప్పటి నుండి ఆమోదింపజేస్తామని చెప్పి
ఏదో అంటే మసిపూసి మారేడు కాయ ప్రయత్నం చేస్తారా, లేకపోతే దాన్ని ఇంకా సాగదీసే ప్రయత్నం చేస్తారా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంది. అందులో భాగంగానే మహిళలకు అంగన్వాడీల విషయంలో కానీ, అంటే చిన్నతనంలో శిశు సంరక్షణ కేంద్రాలు, అంగన్వాడీలలో పౌష్టికాహారంతో మొదలు పెట్టుకుంటే ఈ రోజు ప్రతి రంగంలో మహిళలు ఆర్థికంగా భరోసా కలిగి ఉన్నప్పుడే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు, కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించుకోగలుగుతారు, ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఆరోగ్యపరంగా ఉండగలుగుతారు అనే సూత్రాన్ని నిజంగా దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, కేబినెట్ మంత్రివర్గం కానీ ఈ రోజు మహిళలకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, మహిళలకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ఈ రోజు 15 నెలల కాలంలోనే ఈ రోజు మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు రూపొందించిన చరిత్ర ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇది తెలంగాణనే దేశానికి ఒక రోల్ మోడల్ గా నిలవబోతుంది. ఎందుకంటే మహిళల కోసం వాళ్ళు తీసుకున్న లోన్లు మాఫీ చేయడం కానీ, ఓకే చెప్పండి. బ్రాహ్మణి గారు ఓకే అండి, దయచేసి మిగతా సభ్యులు మ్యూట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. కొంచెం ఇబ్బందికరంగా ఉంది. రవలి గారు చెప్పండి. ఏదైతే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళా సంఘాలకు అంటే మహిళ బయటికి వెళ్ళాలంటే ఆర్థికంగా భర్త దగ్గరనో, కొడుకు దగ్గరనో, కుటుంబ సభ్యుల దగ్గరనో చేయించాల్సిన పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా ఫ్రీగా ఎక్కడికైనా వెళ్ళి తన పను తాను చేసుకుంటూ తన కాళ్ళ మీద నిలబడే సత్తా కలిగిన మహిళా వర్గం కోసం ఈరోజు ఫ్రీ బస్ ఫెసిలిటీ, అంటే నష్టం కలిగినా పర్వాలేదు మహిళలకు లాభం కలగాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఫ్రీ బస్ ఫెసిలిటీ కానీ, దానికి తోడు ఈరోజు 200 యూనిట్లు, అంటే ఒక మహిళకు ఆర్థిక భారం, కుటుంబాన్ని ఏ విధంగా ఆర్థిక భారం ఉంటుందో ఆర్థిక భారం వాళ్ళ మీద పడకూడదనే ఉద్దేశంతో ఏదైతే 200 యూనిట్ల ఉచిత కరెంటు కానీ, 500 గ్యాస్ సబ్సిడీ విషయంలో కానీ, ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరు మీద ఇవ్వడం కానీ, రేషన్ కార్డులు ఇవ్వడం కానీ, ఈ రోజు మహిళ లేని రంగం లేదంటున్నాం. అలాగే పెట్రోల్ బంక్ నిర్వహణకు కూడా మహిళా సంఘాలకే ఇవ్వాలనే ఉద్దేశంతో ఏదైతే సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ అంటే ఆదాని అంబాన్లకే ఇస్తారు అనే ఒక ఏదైతే ఆ పేరుందో, అంటే మేము ఆదాని అంబానీలు కాదు, మా మహిళలను ఆదానీలు అంబానీలాగా మార్చాలనే ఉద్దేశంతో ఈరోజు సోలార్ పవర్ ఏదైతే ప్రాజెక్ట్స్ మహిళా సంఘాలకు ఇవ్వడం కానీ, ఇలా అనేకమైన విషయాలు మహిళా క్యాంటీన్ల విషయం కానీ ఈ రకంగా తీసుకుంటే ప్రతి ఒక్క మహిళను కోటీశ్వరాలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము చిత్తశుద్ధితో దృఢ సంకల్పంతో ఉంది. కాబట్టి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు జరిగే కార్యక్రమంలో ప్రతి మహిళ తమ వంతుగా ఏదైతే తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు ఆ సభలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఓకే రవలి